సంజయ్ గారి నాయకత్వంలో పార్టీ ముందుకే సాగాల్సింది. మామూలుగా జనరల్ సీట్ ఇది. జనరల్ సీట్ అంటే ఎక్కువ కూడా ఒక వర్గం వాళ్ళు దాని మీద కన్నేసుకున్నటువంటి బీసీ వర్గం వాళ్ళు రావాలంటే కొంచెం టఫ్ ఫైటే ఉంటుంది. మరి ఈ సీట్లో మీకు రావడానికి ఆశలు ఏ రకంగా ఉన్నాయి? మరి టికెట్ ఇచ్చే విషయంలో వారిది ముఖ్య భూమిక ఉంటుంది. మరి ఇప్పుడు మీరు ఎలక్షన్స్ సందర్భంలో ఆశావాదం తెలుస్తుంది. మీకే టికెట్ ఇవ్వాలంటే 5 సంవత్సరాల క్రితం జరిగిన మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నా పేరు మీద 85% సర్వే రిపోర్ట్ ఉండే. మ్యాక్సిమం ఈ లీడర్లకు అందరికీ కూడా నాయకులకు తెలుసు. నేను అనుకోని పరిస్థితుల్లో నేను సిక్ కావడం, నాకు టికెట్ రాకపోవడం జరిగింది. నా ఎనాలిసిస్ నేను అదే అనుకుంటున్నా. నా గెలుపు నా ప్రజలకు నేను వాళ్ళతో సత్సంబంధంగా మెదలడం, ప్రతి ఒక్కరు నన్ను గుర్తించడం. వరకు కూడా ప్రచార హోరులో బీజేపీ పాలిస్తున్నటువంటి దేశంలో రాష్ట్రాలకు నిధులు ఇవ్వట్లేదు, మేమే ఇక్కడి నుంచి ఎక్కువ ట్యాక్సీలు పంపిస్తున్నాము, ధనిక రాష్ట్రం మనది, మాకు ₹1 కూడా ఇవ్వలేదు, బీజేపీ వాళ్ళని ఎందుకు ఓటు అడుగుతున్నారని విధానంతో వచ్చారు. ఈ విషయాన్ని మరి తిప్పుకొట్టినట్టేనా? ప్రతి విషయాన్ని కూడా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మాకు ఇప్పుడు కూడా సరిహద్దులు లేదు, ఎంత చెప్పినా కాంగ్రెస్ బీజేపీ మాత్రమే కొట్లాడుకుంటున్నాయి అనే ఈ యొక్క మాటను ఈసారి తెంపినట్టేనా? 5 సంవత్సరాల క్రితం జరిగిన మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నా పేరు మీద 85% సర్వే రిపోర్ట్ ఉండే. మ్యాక్సిమం ఈ లీడర్లకు అందరికీ కూడా నాయకులకు తెలుసు. నేను అనుకోని పరిస్థితుల్లో నేను సిక్ కావడం, నాకు టికెట్ రాకపోవడం జరిగింది. నా ఎనాలిసిస్ నేను అదే అనుకుంటున్నా. నా గెలుపు నా ప్రజలకు నేను వాళ్ళతో సత్సంబంధంగా మెదలడం, ప్రతి ఒక్కరు నన్ను గుర్తించడం, సెంట్రల్ నుంచి వస్తున్న ఫండుని ముందు పెట్టుకొని నేను చేసిన భవిష్యత్తులో గత 20-25 సంవత్సరాలుగా నేను చేసిన డెవలప్మెంట్, నేను కష్టపడ్డ డివిజన్కి ఏమేమి సమస్యలు ఉన్నాయో నాకు పకడ్బందీగా నాకు అన్నీ తెలుసు. ఆ సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యలు నేను ఖచ్చితంగా నాకు ప్రజలు నన్ను ఆశీర్వదించినట్టయితే. ఎప్పుడు మాట్లాడినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పార్టీ 2014లో వచ్చాం, చిన్న పసిగుడ్డు. ఇంతమందికి పరిపాలించినటువంటి పార్టీలు అంటే టీడీపీ, బీజేపీ అయితేనేమి, కాంగ్రెస్లో అయితేనేమి, వాళ్ళ హయాంలోనే ఉన్నటువంటి గుంతలన్నీ కూడా కబ్జా చేయడం జరిగింది. మేము వచ్చి తీసుకున్నాం. దీనికి సమాధానం भारतीय जनता पार्टी